హాయ్ అండి, ఇవాళ వచ్చేసి చికెన్ పకోడాతో పోటీ పడే మీల్ మేకర్ పకోడా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ మీల్ మేకర్ పకోడాని ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు దాకా పెద్ద సైజు ఉన్న మీల్ మేకర్ని తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి వాటర్ని వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. తర్వాత 1 కప్పు దాకా మీల్ మేకర్ వేసుకొని 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించినట్లయితే మీల్ మేకర్ అంతా మెత్తగా అయిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేడి వాటర్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ మీల్ మేకర్ హాట్ వాటర్లో బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక గరిటెతో తీసేసుకొని నార్మల్ వాటర్లోకి వేసుకోవాలి. ఇలా నార్మల్ వాటర్లోకి వేసుకున్న తర్వాత కొంచెం హీట్ తగ్గిన తర్వాత మీల్ మేకర్ని స్క్విజ్ చేసుకొని తీసుకోవాలి. అందులో ఉన్న వాటర్ని అంతా గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మీల్ మేకర్లో వాటర్ ఏమి లేకుండా పూర్తిగా పిండి తీసుకోవాలి, లేదంటే పీసులుగా అవుతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 చెక్క దాకా నిమ్మరసం వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకొని ఈ మీల్ మేకర్ ఫ్రై బాగా క్రిస్పీగా రావాలంటే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ పిండి అంతా తడేయేలాగా కలుపుకోవాలి. అలాగే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మీల్ మేకర్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మీల్ మేకర్కి బాగా పట్టేలాగా ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ కాగేంత వరకు బాగా హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీల్ మేకర్ని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని సౌండ్ వచ్చేటప్పుడు తీసేసుకోవాలి. ఈ మీల్ మేకర్ ఫ్రైని తయారు చేసుకోవడానికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. కొంచెం ఆయిల్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నట్లయితే ఈ మీల్ మేకర్ ఫ్రై సరిగ్గా ఫ్రై అవ్వదండి. అందుకని హై ఫ్లేమ్లో ఉంచుకొని కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక గుప్పెడంత కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న మీల్ మేకర్లో కరివేపాకును అక్కడక్కడ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.